మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ దీవిస్తూ మనకు అనుగ్రహిస్తూ ఎంత బాధ వేదన ఇబ్బందిలో మనం ఉన్నా కూడా ఆయన అంటాడు, నువ్వు ముందుకు రా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, నువ్వు ప్రతి విషయంలో నన్ను ఆనుకో, నా మీద ఆధారపడు. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలగజేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి శోధనకు కలగజేయు మార్గం ఒకటి ఉందంట, మధురమైన మార్గం, మనకి మహిమ కలిగిన మార్గం. మనం దాంట్లో నుంచి ఈజీగా బయటికి రావడానికి. ఎందుకో తెలుసా? దేవునికి మహిమ కలుగుందాక ఆయన ఒక మాట మనతో చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. నువ్వు క్రీస్తు మీద ఆనుకోవాలి, క్రీస్తు మీద కట్టబడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి. నువ్వు క్రీస్తు మాటలకి విని బండ మీద ఇల్లు కట్టుకుంటే బుద్ధిమంతుడివి అని దేవుడే డిక్లేర్ చేస్తుండు. ప్రతి సమస్యకి ఆయన బండ మీదే ఆనుకోవాలి, ప్రతి ఇబ్బందికి ఆయన బండ మీదే ఆదుకోవాలి. ఆయన బండ మీద నువ్వు నిలబడితేనంట ఇబ్బంది, బాధ, వేదన, దరిద్రం, చిక్కట్లు, దురాత్మలు, అంధకార శక్తి ఏవి పనిచేయవు. ఎందుకు? 25వ వచనం చూద్దాం. అదే వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. నువ్వు పడడానికి ఎక్కడ వీలు లేదంట. దేవుడు నిన్ను గొప్ప అద్భుతంగా నడిపించడానికి ఆయనే సహకారిగా నీకు తోడుంటూ ప్రతి విషయంలో నీకు విజయాన్ని అనుగ్రహిస్తుండు. దేవుడికి మహిమ కలుగుందాక, హల్లెలూయా. తండ్రి యేసానికి మా స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా ఆశ్చర్యంగా నీకు స్తుతులు స్తోత్రాలు చేశా. పరమ తండ్రి నీకు స్తోత్రం, గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. విజయ వీరుడా నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తూ బిడ్డలందరినీ అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.